వివాహానికి ముందు శారీరక సంబంధాలు పెట్టుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం వ్యాఖ్యానించింది. సమాజంలో జరుగుతున్న వాస్తవాలను కోర్టులు విస్మరించలేవని స్పష్టం చేసింది. 9 ఏళ్లుగా లైంగిక సంబంధంలో ఉండి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ యువకుడిపై నమోదైన కేసును కొట్టివేస్తూ ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్పై ఓ యువతి వల్లియూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాలేజీలో తామిద్దరం ప్రేమించుకున్నామని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి విజయ్ తనతో 9 ఏళ్లు శారీరక సంబంధం కొనసాగించాడని తెలిపింది. అయితే ఇప్పుడు అతను పెళ్లికి నిరాకరిస్తున్నాడని తన ఫిర్యాదులో ఆరోపించింది. కాగా పోలీసులు తనపై నమోదు చేసిన కేసును రద్దు చేయాలని కోరుతూ విజయ్ మదురై ధర్మాసనాన్ని ఆశ్రయించాడు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ పుగలేంది తీర్పు వెలువరించారు. పిటిషనర్తో సుదీర్ఘకాలం లైంగిక సంబంధం కొనసాగినప్పటికీ ఫిర్యాదుదారు వ్యతిరేకించకపోవడం అది వారిద్దరి సమ్మతతోనే జరిగిందని సూచిస్తోంది. పెళ్లి పేరుతో విజయ్ మోసం చేశాడని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమ లేక కేవలం పరస్పర ఆనందమా అనేది వారికి మాత్రమే తెలుసు. సుదీర్ఘకాలం సన్నిహితంగా ఉన్న తరువాత సమస్యలు వస్తే దానికోసం క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి కేసు దాఖలు చేయడం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని పేర్కొంటూ యువకుడిపై నమోదైన కేసును న్యాయస్థానం రద్దు చేసింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.